అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. మనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. వైసీపీ పార్టీలో ఒక్కొక్క కీలక నేత ఒక్కొక్క కీలక పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీని వీడి వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించుకునే దిశగా ఒక్కొక్క నేత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని, ధర్మాన బ్రదర్స్ ఇప్పటికే వాళ్ళు కొంత అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ వైపు లేదంటే జనసేనలో చేరబోతున్నారని ఇలా వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళ నిర్ణయాలకి కారణాలు ఏంటి? నిజంగానే వీళ్ళ చూపు పక్క పార్టీల వైపు ఉందా? ఏం చెప్తారన్న? ఎస్, నిజానికి పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారం లేని పార్టీని వదిలేసి అధికారం ఉన్న పార్టీల వైపు వెళ్ళటం కామన్. అవును. ఎందుకు? రాజకీయ నాయకులు అంటే ఇలా బిజినెస్ మెన్లేగా, పెద్ద పెద్ద బిజినెస్ నడుపుతూ ఉంటారు. సో తన అధికారం లేనప్పుడు ఆ బిజినెస్ నడుపుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అధికారం ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు సహకరించవు కాబట్టి, అధికారులు సహకరించారు కాబట్టి. సో అధికారంలో రాజకీయ పార్టీలో ఉంటే అధికారులు సహకరిస్తారు, బిజినెస్ చక్కగా నడుస్తాయి, రైడ్స్ ఉండవు, పోలీస్ కేసులు ఉండవు, గతంలో ఉన్న అవినీతి అక్రమాలు వెలికితీత ఉండదు, అరెస్టులు ఉండవు, వేధింపులు ఉండవు అనే కారణం చేత అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు వెళ్తూ ఉంటారు. జనరల్గా జరిగే ప్రక్రియ. కాకపోతే విచిత్రం ఎందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టే కొత్తలో ఆ రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి చాలా మంది సీనియర్ నాయకులు తమ పదవులకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజకీయ పార్టీ, అది ఎస్టాబ్లిష్ అవుద్దో లేదో ఇంకా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీని నిలబెట్టుకోగలరో లేదో ఎవరికి తెలియదు. ఆ టైంలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 కేసులు పడతా ఉన్నాయి, 16 నెలలు జైలు జీవితం. ఆ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవటానికి చాలా మంది అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పదవులకి రాజీనామాలు చేసి అధికారాన్ని వద్దనుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చారు. అలా మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఫస్ట్ రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసిన మొట్టమొదటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలదేగా వైసీపీ అనే పార్టీ ఎస్టాబ్లిష్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అయింది, తన కళ నెరవేరింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఇలాంటి రాజకీయ నాయకుడిని నేను సమర్థించింది, ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు అనుకుని అధికారాన్ని వదిలేసుకుని మరి రాజీనామా చేశాడు, బయటకు వచ్చాడు. తర్వాత కోటమిరెడ్డి సీతారెడ్డి. సహజంగా కోటమిరెడ్డి సీతారెడ్డి గురించి మనం ఏమనుకుంటాం, బతుకున్నంత కాలం జగన్తోనే ఉంటాడు, అంత కరడు కట్టిన జగన్వాది, వైసీపీ వాది అనుకుంటాం. కానీ అదే కోటమిరెడ్డి అధికారం లేనప్పుడు జగన్తో నిలబడ్డ వ్యక్తి, అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీతో పడక వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? కష్టాల్లో, సహజంగా ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనతో తోడుగా ఉండరు, సుఖాల్లో ఉన్నప్పుడు మనతో తోడుగా ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్న వాళ్ళు సుఖాల్లో ఉన్నప్పుడు వదిలేసి వస్తున్న పరిస్థితి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారబ్బా, ఆ పార్టీలో నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో A2, జగన్మోహన్ రెడ్డి గారికి జైలు మెట్టు. కానీ ఇలా రాజీనామా చేశాడుగా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిలో హ్యూమన్ బాండింగ్ మిస్ అయింది, ఆయన కలవాలంటే కోటరీ చెప్పాలి. నేను పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఆయన, జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థికంగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయన. సరే, ఇదంతా వదిలే. తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని ఇద్దరు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి షర్మిల పాదయాత్ర చేసింది, విజయం యాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వచ్చిందంటే కారణం వాళ్ళిద్దరు. 2019 ఎన్నికలు కొన్ని గుర్తుందో లేదో, షర్మిలాని నినాదం ఇచ్చింది బై బై బాబు అని. ఆ నినాదం జనంలో భారీగెళ్ళింది. అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ కావడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో, అధికారం రావడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈవెన్ తల్లి విజయమ్మ కూడా. ఇలా విజయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి సానుభూతి అంతగా వచ్చేది కాదు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత బయటకు నెట్టవేయబడ్డారు. ఇలా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు. అంటే సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో హ్యూమన్ బాండింగ్ మిస్ అయిందని విభేదించిన తర్వాత, ఆస్తుల కోసం గొడవలు పెట్టుకున్న తర్వాత, నెంబర్ 2గా ఆత్మగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా వదిలేసి వచ్చిన తర్వాత, 16 నెలలు జైలు జీవితం జగన్మోహన్ రెడ్డి కోసం గడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా వదిలేసి వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామాలు చేసి కష్టాల్లో నష్టాల్లో వెన్నంటున్న వాళ్ళంతా రాజీనామాలు చేసి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఉంటారు పక్క అంటానికి ఎవరు లేరు. ఇక ఓకే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆ పార్టీలో నెంబర్ 2 నెంబర్ 3 లీడర్స్ ఒక ఆయన, రాయలసీమలో చాలా పెద్ద లీడరు. కానీ అంతకన్నా కరడు కట్టిన జగన్వాదులు తల్లి చెల్లితో సహా నెంబర్ 2గా విజయసాయిరెడ్డితో సహా పార్టీ నుంచి పోయిన తర్వాత ఇక పెద్దిరెడ్డి గారు పూర్వం అంటానికి ఏముంది. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు కలిసి బీజేపీతో బార్గెనింగ్స్ నడుపుతున్నారు అని, చర్చలు నడుపుతున్నారని మొన్న ఒక రాజకీయ నాయకుడు, పెద్దిరెడ్డి గారు మాజీ కాంగ్రెస్ నాయకుడు, ఉన్న అనుబంధం రీత్యా మీరు కాంగ్రెస్ పార్టీలో తిరిగి రండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అని ఎవరు అడిగారట. అడిగితే ఆయన చెప్పాడంట, చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలోకి వెళ్దామంటే ఆ పార్టీలోకి వెళ్తా అని చెప్పాడు. ఆశ్చర్యకరమైన కామెంట్ కదా. నిజానికి వాళ్ళ పార్టీకి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి గారికి సుదీర్ఘ రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏ పార్టీలోకి వెళ్ళమంటే ఈయన ఆ పార్టీలోకి వెళ్ళటం ఏంటి అంటే పక్క చూపులు చూస్తున్నారు. పార్టీతో ప్రభుత్వంతో తగాదు పెట్టుకుందాం అన్న ఆలోచనతో పెద్దిరెడ్డి గారు లేరు. ఎందుకు? ఆయన మీద భూ కబ్జాల కేసులు, వాళ్ళ కొడుకు మీద లిక్కర్ కేసులు. కాబట్టి ఈ కేసులో ఇరుక్కొని తమ బిజినెస్ అన్ని లాస్ చేసుకొని భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు? ఏ అవసరాల కోసం అయితే వైసీపీ పార్టీలో ఉన్నానో అవసరాలు ఇలా రివర్స్ అవుతున్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఎట్టా విలువ ఉండదు. కాబట్టి నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామా బీజేపీ పార్టీలోకి వెళ్దామా అంటే బీజేపీ పార్టీలోకి అంత ఈజీగా రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ కూటమి పార్టీలో ఒక కండిషన్ పెట్టుకున్నాయి, ఎవరిని చేర్పించుకోవాలనుకున్నా ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ రావాలని. గతంలో బీజేపీలోకి చాలా మంది వైసీపీ నాయకులు విచ్చలవిడిగా చేరిపోయారు. అప్పుడు ఒక మీటింగ్ జరిగింది, అట్టా మీరు కేసులో ఉన్న అందరినీ చేర్పించుకుంటే ఎట్టా అని చెప్పేసి మీటింగ్ జరిగి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ రాకుండా విచ్చలవిడిగా చేర్పించుకోవద్దు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఆ 3 పార్టీలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఒక మొదట్లో డోర్లు ఈజీగా తెరిచారు కానీ ఇప్పుడు తెరవట్లే, ఏ పార్టీలకు తెరవట్లే. అందుకని ధర్మాన సోదరులు కూడా జనసేనలో చేరతామని ఎప్పటి నుంచో లాబింగ్ చేసుకుంటున్నారు, కానీ కుదరట్లే. ఇప్పుడు బాణ శ్రీనివాస్ రెడ్డికి ఈజీ అయింది మొదట్లో జనసేనలోకి వెళ్ళటం, కానీ ఇప్పుడు వస్తాం అనుకున్న వాళ్ళకి అంత ఈజీ కావట్లే. వైసీపీ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు జనసేనలోకి రావడానికి, ఒక 2 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు టీడీపీలోకి రావడానికి, కానీ వీళ్ళు డోర్ తెరవట్లే. ఎందుకంటే ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చేరికల మీద మాట్లాడుకుందామని వీళ్ళ ఆలోచనలు వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకప్పుడేమో ఈజీగా జరగలిగారు, ఇప్పుడు కొద్ది కట్టం. అయితే ఇప్పుడు వైసీపీ కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు సహజంగా ఏంది, జనసేనలోకి రావడానికి, బీజేపీలోకి రావడానికి, టీడీపీలోకి రావడానికి ముగ్గురు ఒప్పుకుంటేనే రావాలనేది కండిషన్ పెడుతున్నారు కదా. వాళ్ళకి మన మీద కోపం ఉంది, మనం చేసిన ఏకచక్రాలు కూడా అట్లా ఉన్నాయి కాబట్టి రానివ్వరు. కాబట్టి ఏం చేద్దాం, కొత్త ప్లాన్, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాం. కాంగ్రెస్లో పోయి వైసీపీని టార్గెట్ చేద్దాం. వైసీపీని టార్గెట్ చేస్తే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా ఎవరిది? కాంగ్రెస్. తిరిగి కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వస్తుంది. ఒకరు రావట్లేదు, కాంగ్రెస్ పికప్ కావట్లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీని టార్గెట్ చేస్తే కూటమి పార్టీలు కొన్న కోపం వైద్యుగా మా మీద, అప్పుడు జనసేనలోకో టీడీపీలోకో బీజేపీలోకి వెళ్దాం. ఇవాళ వైసీపీ పార్టీ నుంచి వస్తే డోర్ డెరర్ కాబట్టి, అంటే ఈ రోడ్లో వస్తే డోర్ డెరర్ కాబట్టి ఈ రోడ్లో వద్దు, పక్క రోడ్ నుంచి దొంగ దొడ్డిదారు నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ చేద్దాం. సో వైసీపీ టు వయా కాంగ్రెస్ టు బీజేపీ ఆర్ జనసేన టీడీపీ, అంతే అంతే. ఆ రకమైన ఆలోచనతో ఇప్పుడు ధర్మాన సోదరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రైట్. తర్వాత దువ్వాడ శ్రీనివాసు అతను జనసేన కోసం చూస్తున్నాడు, కానీ తిట్టింది తిట్టకుండా తిట్టాడు గతంలో పవన్ కళ్యాణ్, ఎందుకు రాణిస్తారు? అందుకని కాంగ్రెస్ కలిసి అక్కడ వైసీపీని టార్గెట్ చేసి అవసరమైతే 1-2 సార్లు పవన్ కళ్యాణ్ బోడి మళ్ళా కొద్దిగా మచ్చిగా చేసుకొని పాత విషయాలన్నీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ జనసేనలో జాయిన్ అవుతాను వాళ్ళ ఆలోచన. అంటే వీళ్ళు ఆహ్వానిస్తారో తెలియదు, వాళ్ళైతే ప్లాన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం అన్నాడు, తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నాడు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఇస్తారైతే మాట్లాడారు ఆ రోజు. కానీ ఇవాళ జనసేనలోకి రానివ్వరు కాబట్టి కాంగ్రెస్ వైపు ఎత్తుకుందాం అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ వైపు వెళ్తున్నాడు అని చెప్పి సమాచారం. అయితే వీళ్ళు అనుకుంటుంది ఒకటి, వైసీపీలో ఉంటే మన పెద్దరికానికి గౌరవం లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడబ్బా, మొన్న అసెంబ్లీలో చూసావు నువ్వు, గవర్నర్ ప్రసంగం అప్పుడు వైసీపీ ప్లే కార్డు ప్రదర్శిస్తూ గవర్నర్ పోడియం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళనలో కూర్చోరా, నా స్థాయి కాదనుకున్నాడు, తన వెనకాల ఉండి ఎమ్మెల్సీని కూర్చోబెట్టిండు. అదే బొత్స గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పక్కన ఉన్నాడు. ఎందుకంటే నేను సీనియర్ నాయకుడినే కదా, నేను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్, నేను పీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నేను, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నేను మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని రకరకాలుగా చేశాను నేను. సో నా స్థాయి పెద్దది కాబట్టి నేను కూడా పోయి పోడియం ముందు కూర్చోవడం బాగోదు అని చెప్పేసి ఆయన కూడా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తిట్టి పంపించినట్టు ఆ రోజు విజువల్స్ లో కనపడింది. మొన్న కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు, నేను ఈ వెనుపోటు దినోత్సవం పాల్గొనేనంటే నువ్వు పాల్గొవాల్సిందే అన్న,
అట్టెట్టా నేను ఎమ్మెల్సీ చేసి ఫ్లోర్ లీడర్ చేస్తూ నువ్వు పాల్గొనంటే ఎట్టా అని చెప్పేసి ఫోర్ చేసి పంపించాడు అనేది బయటకు వైరల్ అయింది. జగన్ బోచ సత్యనారాయణ గారు స్లో పడిపోవటం అని మనం చూసాం. సో అక్కడ సీనియారిటీ పెద్ద విలువ ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేరుగా, జగన్మోహన్ రెడ్డి గారు లేరు కానీ అవతల వాళ్ళు మాత్రం ఫోర్ చేసి పంపించారు. అంటే ఈ పార్టీలో ఉంటే మన గౌరవం ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి పోనివిట్ట, అసెంబ్లీకి పోనిట్ట. ఏ ఎమ్మెల్యే ఏం కోరుకుంటాడబ్బా, అసెంబ్లీలో కూర్చోవాలి. రాష్ట్రంలో అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి, రాష్ట్రంలో అందరూ చూస్తారు. రేపు అలానే ఎమ్మెల్యే దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందిరా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గంలో మాట్లాడానుకో ఆ నియోజకవర్గంలో పేపర్లు కవర్ చేస్తాయి, జిల్లా కేంద్రంలో మాట్లాడానుకో ఆ జిల్లా వరకు వార్త వైరల్ అవుతుంది. కానీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే రాష్ట్రం మొత్తం వైరల్ అవుతారు. రెండోది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూర్చోవాలి. అక్కడ మహామహులు కూర్చున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కూర్చున్నారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కూర్చున్నారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి కూర్చొని శాసనాలు చేస్తారు ముఖ్యమంత్రిగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసెంబ్లీ నుంచి పరిపాలన కొనసాగించారు ముఖ్యమంత్రిగా, ఆ అసెంబ్లీలో మేము కూడా కూర్చోవాలని సగటు ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేకి ఉంటది కదా. వాళ్ళు అంత కష్టపడి డక్కా ముక్కిరి తిని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిచింది అక్కడ కూర్చోవడం కోసమే కదా. అక్కడ కూర్చొని నా నియోజకవర్గంలో ప్రజలు ఇది కోరుకున్నారు నాకు తీర్చండి అని అడగడం కోసం కదా, జరిగే చట్టాల్లో తను ఇన్వాల్వ్ కావడం కోసం కదా. అలాంటిది అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటే ఈ ఎమ్మెల్యేకైనా కొద్దిగా పార్టీకి ఇబ్బంది ఉంటదిగా. ఆ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అని. వీళ్ళు డోర్ తెరవట్లేదు కానీ డోర్ తెరిస్తే ఇమీడియట్ గా గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనతో వైసీపీ పార్టీలో నడుస్తూ ఉంది. అయితే డైరెక్ట్ గా డోర్ తెరవకపోతేనేమో వైఎస్ కాంగ్రెస్ రావాలి, తెరిస్తేనేమో డైరెక్ట్ గా ఆ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.